నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, శాశ్వత ప్రేమని టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నాతోనూ మీ పిల్లలందరితోనూ మీరు మాట్లాడండి తండ్రి. ఈ కార్యక్రమం వల్ల అనేక హృదయాలన్నైనా బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ, నీకు మహిమకరముగానైనా ఈ వాక్య పరిచర్య జరుగునట్లుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, ప్రభు ప్రేమను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారు అని తలంచుచు, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అని ప్రభువును బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలను వింటూ దేవుని యందు బలము పొందాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుని వాక్యాన్ని మీ చేతుల్లోనికి తీసుకున్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొనవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నవంబర్, డిసెంబర్ మాసం అనగానే యేసుక్రీస్తు పుట్టుకను గురించి లేఖనాలలో ఉంటున్న అనేక సంగతులు మనం ధ్యానిస్తుంటాం. యేసుక్రీస్తు పుట్టుక అనే విషయాన్ని గురించి ఏదో 2 నెలలు మాత్రం ధ్యానించాల్సిన విషయం కాదు, కానీ పరలోకము నుండి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటం అనేది అనేక కోణాలలో, అనేక సందర్భాలలో, ఒక మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు పుట్టుక వెనక చాలా అంశాలు దాగి ఉన్నవి అని లేఖనాలలోనికి వెళ్ళినప్పుడు మనం గ్రహించగలం. సాధారణంగా యేసుక్రీస్తు పుట్టుక అనగానే నక్షత్రము, జ్ఞానులు, గొల్లలు, హేరోదు చంపాలనుకోవటం, యోసేపు మరియమ్మ గారిని తీసుకొని వెళ్ళటం, ఈ సంగతులు మాత్రం మన జ్ఞాపకానికి వస్తుంటాయి. కానీ లేఖనాలలోనికి వెళ్ళగలిగితే పాత నిబంధన గ్రంథంలో ఛాయలా ఉన్న యేసుక్రీస్తు నిజస్వరూపము యేసుక్రీస్తు పుట్టుక నుండి ప్రారంభమవుతుంది అని లేఖనాలను బట్టి మనం గ్రహించగలం. ప్రవక్తలందరూ యేసుక్రీస్తు పుట్టుకను గురించి ప్రవచించారంటే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టుక ఎంత గొప్పదో, శరీరాన్ని ధరించుకున్నాడు అని యేసుక్రీస్తును ఏదో మనలాంటి వాడు అన్న భావనతో కాకుండా యేసుక్రీస్తు పుట్టుకను గురించి ప్రవక్తలు ప్రవచిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుంటున్నాడు అంటే అది మన కొరకైన త్యాగము అని మనం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకలో ఈరోజు మరొక అంశాన్ని లేఖనాల ప్రత్యక్షతతో మనం ధ్యానించగలిగితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు మనకు కనపడుతుంటాయి. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి చూడండి. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను.
అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, నజరేతను ఊరిలో మరియమ్మకు ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన ఆ కన్యక యొద్దకు దేవదూత పంపబడింది, గబ్రియేలు దేవదూత. యేసుక్రీస్తును గురించిన వర్తమానాన్ని తెలియజేసింది. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని కదా అంటే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భము ధరించి నువ్వు కుమారుణ్ణి కంటావు అన్న సంగతిని తెలియజేసిన తరువాత ఆమె దేవుని చిత్తానికి లోబడినట్లుగా లూకాసు వార్తలో మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గారు గర్భవతి అయింది అని గ్రహించడానికి యోసేపు గారితో కూడా దేవదూత మాట్లాడిన తరువాత యేసుక్రీస్తును గురించిన ఒక చక్కటి విషయాన్ని వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పుట్టబోయే ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టుదు అనెను అని 21లో కనపడుతుంది. 22వ వచనంలో మీరు చూడగలిగితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అన్న లేఖనాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయటం జరుగుతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని రాయబడింది, యేసు అని పేరు పెట్టుదు అని రాయబడింది. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయనకు పెట్టబడిన పేరు ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యేసు అని పేరు పెట్టారని రాయబడింది. మరలా వచనాన్ని చూద్దాం. 25వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మరి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని కూడా రాయబడింది కదా, యేసు అనే పేరు పెట్టారు కదా. మీరు దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టుకలో ఆయనకు పెట్టవలసిన పేరు యేసు అని రాయబడింది, ఇమ్మానుయేలు అని రాయబడింది. మరి యేసు అని పేరు పెట్టారు, మరి ఇమ్మానుయేలు అని పేరు మరి ఎక్కడ పెట్టబడింది? ఇవన్నీ జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తుని గురించిన విషయం అయితే మరింత జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మీరు ఆలోచించండి. ఇలాంటి లేఖన పరిజ్ఞానము, లేఖనాలలో ఉంటున్న లోతు తెలియకపోవటం వల్ల మనం అనుకున్నదే నిజం అనుకొని కొన్నిసార్లు అసత్యములోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు లేఖనాలను అర్థం చేసుకోవటంలో తొందరపడకుండా చక్కగా ధ్యానపూర్వకముగా లేఖనాలను ధ్యానించగలిగితే శక్తి కలిగిన లేఖనాలను అర్థం చేసుకొనగలిగే స్థితి మనకు కలుగుతుంది. ఎప్పుడు కూడా లౌకిక జ్ఞానముతో వాక్యాన్ని ఆలోచించడానికి వీలు లేదు. ఎందుకంటే లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గనుక ఆ వెర్రితనాన్ని బట్టి లేఖనాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ లేఖనాలను పరిశుద్ధాత్మ సహాయముతో మనం అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన తలంపులు వేరుగా ఉంటాయి, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. కాబట్టి మనము లోక జ్ఞానంతో మనం లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాకపోగా అపార్థం చేసుకుంటాం. చాలామంది యేసుక్రీస్తుని గురించి అపార్థం చేసుకోవడానికి కారణాలు ఇవే. ఎవరి మాటలో వినటాన్ని బట్టి తొందరపడి అది నిజమనుకొని భ్రమలోనికి వెళ్ళటాన్ని బట్టి ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. మరి ఇప్పుడు లేఖనాన్ని దయచేసి మీరు ఆలోచించండి. యేసు అని పేరు పెట్టుదువనెను, యేసు అని పేరు పెట్టారు. మరి ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం గురించిన సంగతి ఏంటో ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు
పేరు పెట్టుదురు అంటే ఇక్కడ బహువచనముగా కనపడుతుంది. యేసు అన్న పేరు పెట్టుదువనెను అంటే తల్లిదండ్రులుగా యేసు అనే పేరు మీరు పెడతారు, కానీ ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అంటున్నారు. ఎవరు పెడతారు? చూసారా? ఇక్కడ ఆ వచనాలను మనం మరొకసారి చదివి పెట్టుదువనెను పెట్టుదురు అనగానే ఇక్కడ వ్యత్యాసం మనకు కనపడుతుంది. పెట్టుదువనెను అనగానే ఇదిగో మరియమ్మ గారు యోసేపులను గురించిన మాటిది. పెట్టుదురు అనగానే ఇది వీరికి సంబంధించిన మాట కాదు, ఎవరో పెట్టుదురు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని రాయబడింది. చూసారా? ఏకవచనము, బహువచనం. పేరు పెట్టుదురు అంటే యేసుక్రీస్తుకు ఈ పేరు ఎవరు పెడతారు అని దేవదూత వీరికి తెలియజేస్తుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. వెంటనే యేసుక్రీస్తుకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెళుతున్నట్లుగా లేదు. ఆయనకి ఏదో అర్థమై వెంటనే నాయిన్ అనే ప్రాంతానికి వెళుతున్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. శిష్యులు బహుజన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు. వెంటనే ఎందుకు వెళుతున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి. తర్వాత క్రింది వచనంలోనికి వెళదాం. 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. వెంటనే ఆయన ఎందుకు వెళుతున్నాడంటే ఒక విధవరాలి కుటుంబంలో కష్టాన్ని ఆయన గ్రహించి వెళుతున్నాడు. మనందరికీ తెలుసు, విధవరాళ్ళ విషయంలో, దిక్కులేని వారి విషయంలో, పేదవారి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా వారికి ఆసన్నుడుగా ఉంటాడు. దేవా అని ఆశ్రయించగలిగితే దేవుడు కలుగు చేసుకుంటాడు ప్రేమన వారలారా. కానీ చాలామంది ఏమని భావిస్తారు? దేవుడి వల్లే ఈ అంగవైకల్యంతో మేము పుట్టామని దేవుణ్ణి నిందిస్తారు. దేవుడే నా భర్తను తీసుకుని వెళ్ళాడు, నేను ఎందుకు దేవుని కొరకు బ్రతకాలి అని ఎదురు తిరుగుతారు. తల్లిదండ్రులు లేకుండా చేసింది దేవుడే అని దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటారు. ఈ పేదరికానికి కూడా దేవుడే కారణమన్నవారు కూడా దేవుణ్ణి నిందిస్తున్నవారు లేకపోలేదు. కానీ దేవుడు నీకు ఆసన్నుడుగా ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటాడు. అందుకే దేవుని వైపు మన హృదయాలను మళ్లించుకోవాలే తప్ప దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి నిందిస్తూ నేనుండటానికి ఇలా కారణం అని దేవుణ్ణి నిందించగలిగితే ఏం ప్రయోజనం చెప్పండి. ఇక్కడ విధవరాలికి ఒకే ఒక్క కుమారుడు చనిపోయాడు. గుండెల్లో ఎంత వేదన ఉంటుంది. విధవరాలు అని రాయబడిందంటే భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తరువాత కుమారుడు కోసమే ప్రతి స్త్రీ బ్రతుకుతుందన్న సంగతి మనందరికీ తెలుసు. చాలామంది తల్లులు పిల్లల్ని బట్టే బ్రతుకుతుంటారు, నా పిల్లలు అని. ఎంత మమకారం కదా! ఒక తల్లికే ఎంత మమకారం ఉన్నప్పుడు దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. తల్లి మరిచినా, తండ్రి విడిచినా నా ప్రేమ విడువనిది, ఎడబాయనిది, ఎత్తుకునే ప్రేమ, అరచేతుల్లో చెక్కుకునే ప్రేమ అని లేఖనాలను చదువుతున్నప్పుడు నిజంగా ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆయనను మనం నిందించగలవా? నిందించలేము.
కాబట్టి బహుజన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు. ఇక్కడ జరిగిన సంగతిని తెలుసుకొని యేసుక్రీస్తు వెంటనే బయలుదేరుతున్నాడు. ఒక విధవరాలి కష్టము గనక ఆయన వెంటనే బయలుదేరుతున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచించగలిగితే బహుజన సమూహము అనగా యేసుక్రీస్తును వెంబడిస్తున్నవి. ఆ ఊరి జనము కూడా ఆమెను వెంబడిస్తూ సమాధి కార్యక్రమము కొరకు గవిని వెలుపలికి వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఊరి జనము కూడా గవిని వెలుపలికి ఆమెతో కూడా రావటానికి గల కారణాలను మీరు ఆలోచించగలిగితే ఆమె సుపరిచితురాలై ఉండాలి. రెండవది, ఆమె దేవుణ్ణి నమ్ముతూ ప్రేమ కలిగి ఆమె బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే అయ్యో, ఈ విధవరాలకి ఎంత కష్టం వచ్చింది, ఇప్పటి వరకు దేవుడు 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 అంది, కానీ భర్తను కోల్పోయింది, కుమారుణ్ణి కోల్పోయింది, దేవుడే ఈమెకు అన్యాయం చేశాడు, దేవుడు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈమె జీవితంలోనే ఎందుకు జరిగింది అని ఆమె పట్ల సానుభూతిని కలిగి అనేకులు ఈ సమాధి కార్యక్రమానికి ఆమెతో కూడా గవిని వెలుపలికి వచ్చారు. మీరు ఆలోచించండి, ఈమెకు భక్తి లేకపోతే యేసుక్రీస్తు ఒక విధవరాలు కుమారుడు కొరకు వెంటనే ఎందుకు బయలుదేరాలి? ఒకవేళ ఆ ఊరి ప్రజలు ఈమెను ఎందుకు సపోర్ట్ చేయాలి? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వస్తున్నాడు అంటేనే ఆమె భక్తి కలిగినదిగా, దేవుని కొరకు బ్రతుకుతున్నదిగా మనం అర్థం చేసుకోవాలి. కుష్ఠరోగులు చాలామంది ఉన్నారు, కానీ నయమాను మాత్రమే శుద్ధుడయ్యాడు. సారపతు అను గ్రామములో చాలామంది విధవరాలు ఉన్నను ఏలియా మాత్రమే పంపబడుతున్నాడు ఈ విధవరాల దగ్గర కొరకు అంటే మీరు దయచేసి ఆలోచించండి. ఒక విధవరాల దగ్గరకు ఏలియా పంపబడుతున్నాడు అంటే ఆ విధవరాలు నిజంగా ఎంత చక్కగా దేవుని కొరకు బ్రతుకుతున్నదై ఉండాలి. అలాంటప్పుడు యేసుక్రీస్తు ఈ విధవరాలు కొరకు వెళుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి, ఆమె ఎంత భక్తి పరురాలుగా ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ఆ పాడ దగ్గరికి వెళ్ళి పాడెను ముట్టాడు, మోయుచున్న వాళ్ళు ఆగారు. అప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నాడు, చిన్నవాడా లే. నిజంగా మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు చనిపోయిన ఆ చిన్నవాణ్ణి లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలేంటి, ఈయన కూడా మోస్తాడేమో అనుకుంటే పాడ మీదున్న చిన్నవాడా లే అంటున్నాడు. ఈయనకు చనిపోయాడన్న సంగతి తెలియదా? ఎందుకంటే మనుషులు మనస్తత్వాలు కదా. కానీ యేసుక్రీస్తు పాడెను ముట్టుకున్నది పాడెను మొయ్యటానికి కాదు, పాడ మీదున్న చిన్నవాణ్ణి లేపడానికి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎప్పుడైతే చిన్నవాడా లే అన్నాడో ఆ చిన్నవాడు పాడ మీద శవంగా ఉన్నవాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. అంతే, ఇది అందరి కళ్ళ ముందు జరిగింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. అసలు మా కళ్ళతో మేము చూస్తున్నది నిజమేనా? చనిపోయి మొయ్యబడుతూ సమాధిలోనికి వెళుతున్న ఈ బాబును యేసుక్రీస్తు మాటతోనే లేపాడు. అసలు మా కళ్ళ ముందు ఏం జరుగుతుంది అని ఎటు తేల్చుకోలేని స్థితిలో ఆ అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ వ్రాస్తే భూలోకమైనను సరిపోదు అని రాయబడింది. ఎన్ని అద్భుతాలు చేశాడో మీరు ఆలోచించండి. ఆయన చేసిన సూచక క్రియలన్నీ ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 16వ వచనం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఈ విధవరాలు దేవుని కొరకు బ్రతుకుతుంది, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు అన్యాయం చేశాడు అన్నట్లుగా మనం అనుకున్నాం. కానీ దేవుని కొరకు బ్రతుకుతున్న తన కుమార్తె విషయంలో దేవుడు తోడై ఉన్నాడు. ఆయన దర్శనం అనుగ్రహించి మరలా తన కుమార్తె
కుమారుణ్ణి మరణపు లోతుల్లో నుంచి సజీవునిగా లేపాడు. లేదు దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు తోడయున్నాడు అని యేసు క్రీస్తును బట్టి ఇదిగో దేవుడు మనకు తోడు అని యేసు క్రీస్తుకు ఏం పేరు పెట్టారో తెలుసా? ఇదిగో ఈయన మనకు తోడు, దేవుడు మనకు తోడై ఉన్నాడనడానికి ఇంతకంటే నిదర్శనము ఏమై ఉంటుంది? నిజమే కదా. నీ కష్టాలలో, నీ కన్నీళ్ళలో, నీ ఇబ్బందులలో దేవుడు విడిచిపెట్టాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ విడిచిపెట్టలేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు అనే పేరు, ఇదిగో ఆయన నీకు తోడై ఉన్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు ప్రజలే పెడతారు, మనమే పెడతాం మన దేవుని పిల్లలారా. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఎవరు అంటే ప్రజలు. అంటే యేసు క్రీస్తును బట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం చేసుకొని, దేవుడు మనకు తోడు అని యేసు క్రీస్తును చూసి ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దయచేసి ఆలోచించండి. ఇక్కడ ఆ నాయీను ప్రాంత ప్రజలు యేసుక్రీస్తును చూసి దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించాడు, దేవుడు వారికి తోడై ఉంటారు అని యేసుక్రీస్తును ఇదిగో దేవుడు మనకు తోడు అని ఏం చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అంటే యేసుక్రీస్తుకు దేవుడు మనకు తోడన్న పేరు కూడా ప్రజలు పెట్టారు ప్రేమల దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెడతారు, సమాజం మనకు ఒక పేరు పెడుతుంది, సమాజము క్రియలను బట్టి పెడుతుంది. తల్లిదండ్రులు మనం గొప్పవారు కావాలి అని ఆలోచించి పెడతారు, కానీ ప్రజలు మన క్రియలను బట్టి పెడతారు. అతను మంచివాడండి, చెడ్డవాడండి, ఇది ప్రజలు మనకు పెట్టే పేరు. యేసుక్రీస్తుకు ఆయన చేసిన బోధ, ఆయన చేసిన మహత్కార్యములను బట్టి ప్రజలు ఏమని పేరు పెడతారని ముందుగానే రాయబడిందో తెలుసా? ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే పేరును ప్రజలు పెడతారు. అంటే యేసు క్రీస్తును బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనకు తోడై ఉన్నాడు అని గ్రహిస్తారు, ప్రజలు పెడతారు అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 22లో వ్రాయబడింది. ఇప్పుడు చెప్పు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? చాలా సందర్భాలలో మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆలోచించు. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఇన్ని సంవత్సరాలు బ్రతికేవారవా? దేవుడు మనకు తోడుగా లేకపోతే క్రీస్తు దగ్గరికి మనం వచ్చేవారమా? యేసు క్రీస్తును బట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు అని క్రీస్తును చూసినప్పుడు మనకు అర్థమవుతున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఇమ్మానుయేలు అని నువ్వు గ్రహించలేకపోయావా? లేదా గ్రహించావా? లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నువ్వు గ్రహించావా? యేసు అని పేరు తల్లిదండ్రులు పెడతారు, కానీ ప్రజలు పెట్టే పేరు, నేను పెట్టాల్సిన పేరు ఆయన ఇమ్మానుయేలు, నాకు తోడు, దేవుడు తోడు. దయచేసి మీరు ఆలోచించండి. విధవరాలు జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడు అని ఎన్నిసార్లు తన వారితో చెప్పిందో. ఏంటమ్మా, దేవుడు నీకు తోడైతే నీ భర్త పోయాడు, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు, ఏది అని ఎన్నిసార్లు ప్రశ్నించున్నారో. కానీ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. వెంటనే ఆమె దగ్గరికి యేసుక్రీస్తు వెళుతున్నాడు. ఇదిగో దేవుడు నీకు తోడు అని అందరూ గ్రహించేటట్లుగా ఈమె జీవితంలో ఎంత సంతోషాన్ని నింపాడో చూడండి. మరణించిన తన కుమారుణ్ణి సజీవునిగా పొందుకుంది అంటే దేవుడు ఎంత తోడు ప్రేమన వారలారా. ఆయన ఇమ్మానుయేలు. నీవు నేను మరణించినా తిరిగి లేపగలిగే సమర్థుడు. నీవు నేను మరణించినా మనకు తోడు ఆయనే. మరణించగానే మనలందరూ దూరం చేస్తారు, సమాధిలో పెడతారు, కానీ దేవుడు నీకు తోడు. ఎందుకు? ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతికిన నీకు ఆయన తోడు.
మరి ఆ తోడు ఏం చేస్తాడనుకుంటున్నారా? మరణ సమాధి పునరుత్థానములు ఆయన కలిగి ఉన్నట్లుగానే నిన్ను నన్ను సమాధులలో నుండి తిరిగి లేపి, ఇదిగో నా వారికి నేను తోడయ్యున్నాను, నా పిల్లలకు నేను తోడు అన్నట్లుగా దేవుని సంకల్పాన్ని మన పట్ల ఆయన నెరవేర్చనై ఉన్నాడు ప్రేమన వారలారా. కాబట్టి నీకు నాకు ఆయన ఇమ్మానుయేలు. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు అని ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. గవిని ఎదుటకు వెలుపలికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వెళ్ళి, ఇదిగో దేవుడు తోడు అని అందరికీ నిరూపించినట్లుగా మనకు కనపడుతుంది ఈవిడ జీవితంలో. లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం, అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి ఇమ్మానుయేలు మనకు తోడు, ఆయన పుట్టి మనకు తోడు, ఆయన మరణించి తిరిగి లేచి మనకు తోడు, ఆయన మరలా రానున్నాడు మనకు తోడుగా, మరణించిన నిన్ను నన్ను తిరిగి లేపడానికి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఆయన ఇమ్మానుయేలు నీకు నాకు అని మనం గ్రహించగలిగితే ఎంత మేలు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో మనకు తోడయ్యున్న ఆయన ఇమ్మానుయేలు. కాబట్టి లేఖనాలను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మరింత భక్తిగా ఆయన కొరకు మనం అందరం బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మా హృదయాలను బలపరిచారు. మీరు మాకు తోడు అని నాయన నీ కుమారుడైన యేసు క్రీస్తును బట్టి నాయన మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. మాకు ఆయన ఇమ్మానుయేలు నాయన. తండ్రి, ఈ క్రిస్మస్ దినాలలో నాయన వ్యర్థముగా నాయన కాకుండా నాయన లేఖనాలను ధ్యానిస్తూ నాయన నీలో ఉండగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితంలో నాయన ఇమ్మానుయేలు అని నాయన గ్రహించి ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి. అంతేకాదు మరి ముఖ్యముగా నాయన క్రమం తప్పకుండా నాయన వింటూ విశ్వాసంలో బలపడుతున్న నీ పిల్లలకు తోడుగా ఉండండి. శోధింపబడుతున్న నీ పిల్లలకు నాయన విడుదల కలిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. తండ్రి, ఇదిగో నాయన ఈ కార్యక్రమాల కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా నాయన బలపరిచి నాయన నూరంతల ఆశీర్వాదానికి పాత్రలుగా చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమము నాయన నీకు మహిమకరముగా మా అందరికీ ఆశీర్వాదకరముగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.